ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ నేతల నుంచి దివ్యాంగుల సంఘాల వరకు స్మితా వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. దివ్యాంగులను ఉద్దేశించి స్మితా చేసిన పోస్ట్ ఈ రచ్చకు కారణమైంది. ఐఏఎస్ లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా అవసరమా అంటూ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలను స్మితా వెనక్కి తీసుకోవాలని, తక్షణం దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్మితా వ్యాఖ్యలపై ఆమెపై కేసు కూడా నమోదైంది. అయినా సరే ఈ వ్యవహారంలో స్మిత వెనక్కు తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటారని ఒక్క మాట కూడా చెప్పడం లేదు. పైగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసిన వారిపై కౌంటర్లు వేస్తున్నారు స్మిత. డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి సీతక్క, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ లాంటి వాళ్లు విమర్శలు చేసినా స్మిత మాత్రం వెనక్కి తగ్గడం లేదు సరికదా, తన ప్రశ్నలో తప్పే లేదు అన్నట్లు కామెంట్లు చేస్తోంది. అయితే స్మిత వ్యాఖ్యలపై ఐఏఎస్లు కూడా ఆగ్రహంతోనే ఉన్నారని తెలుస్తోంది. దివ్యాంగులపై స్మిత చేసిన కామెంట్స్ ను మెజారిటీ ఐఏఎస్లు తప్పుపడుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా ఆమెపై జరుగుతున్న విమర్శల దాడి సరైనదేనని, ఈ విషయంలో ఆమెకు సపోర్టుగా నిలవాల్సిన అవసరం లేదని సీనియర్ అధికారులు కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐఏఎస్ అధికారులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి బహిరంగంగానే అన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక తమ అంతర్గత సమావేశంలోనూ స్మితా తీరును ఐఏఎస్ అధికారులు తప్పుపడుతున్నారని తెలుస్తోంది. బాధ్యత గల అధికారులు వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరని ఓ మహిళా ఐఏఎస్ అధికారి ఇప్పటికే కామెంట్ చేసినట్లు సమాచారం. ఓ మాట జారి తప్పు చేశావు, నీకు అండగా నిలిచి ఇంకో తప్పు చేయలేమంటూ వాళ్లల్లో వాళ్లు ఐఏఎస్లు డిస్కస్ చేసుకుంటున్నారట. ఏమైనా ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. మరి ప్రభుత్వ పరంగా స్మితా మీద చర్యలు ఉంటాయా లేదా చూడాలి మరి.